గ్రామీణ ప్రాంతాలలో మార్చి 31 నాటికి చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలను అందజేశారు. ప్రజావేదిక వద్ద స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఎకరాకు నీళ్లిస్తున్నామన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. మన ఊర్లో తిరిగేవాళ్ళు అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.